నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లాలగూడ చందన చెరువు కట్టపై రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టీయూఎఫ్ఐడిసి చైర్మన్ చల్ల నరసింహారెడ్డి. వెంకటరామరెడ్డి అందించిన సేవలు సమాజం మర్చిపోలేదని, వారి అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే సబిత ఆకాంక్షించారు. మహానీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసినప్పుడే వారి ప్రాముఖ్యత, వారు చేసిన సమాజానికి సేవలు ప్రజలు తెలుసుకునే అవకాశం ఉందని సబితారెడ్డి తెలిపారు. దేశ చరిత్ర పుటల్లో వెంకటరామరెడ్డి సేవలు గుర్తుంటాయని చైర్మన్ చల్ల నరసింహారెడ్డి తెలిపారు. చెరువు కట్టపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం నాయకులను చల్ల నరసింహారెడ్డి అభినందించారు. రాజకీయాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ఆయన సేవల్ని ముందుకు తీసుకెళ్తామని చల్ల నరసింహారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం భావితరాలకు దిక్సూచని ఆయన తెలిపారు. మంది ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు వారు చరిత్ర మళ్ళీ భావి తరాలకు అవసరమనే ఆలోచనతో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి ఏదైతే 1869లో జన్మించడం జరిగింది. వారు ఒక రైతు కుటుంబంలో పుట్టి వారు ఆనాడు ఏదైతే ఉద్యోగరీతుల్లో కానివ్వండి, సమాజ సేవల్లో కానివ్వండి, నిజాంకు అతి దగ్గరగా ఉండి వారు హైదరాబాదును ఆ రోజుల్లో పరిపాలనలో విధానాన్నే కానీ వారి యొక్క ప్రజలలో ఒక ఉన్నతమైన అన్ని కులాలు, బలహీన బడుగు వర్గాల, దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా దేశ చరిత్ర పుటల్లో ఒక అధ్యాయంగా వారు మారడం జరిగింది. వారి చరిత్రను రాష్ట్రంలో రెడ్డి సంఘం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. రెడ్డి సంఘం అంటే ఒక కుల ప్రాతిపదిక కాదు,
అందరినీ కూడా అట్టున చేర్చుకొని అన్ని కులాలను అభిమానించుకుంటూ సమాజాన్ని అభివృద్ధి పరిచే విధంగా వారి రాజ్బహదూర్ గారు వెంకటరామరెడ్డి గారి ఆలోచన, ఆ ఆలోచనతోనే అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వారి ఆశయాలకు ఎప్పుడు కూడా వారి జన్మదినం కానివ్వండి, వారు ఏదైతే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు వారు చనిపోయిన దినం రోజు కూడా అందరూ కూడా గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి వారు సంపూర్ణంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు సాగుతామంటని చెప్పు ప్రత్యేకంగా పెద్దలు సబితాంద్ర రెడ్డి గారికి ప్రాంతానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా రెడ్డి సంఘం తరఫున జిల్లాగూడెం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహావిష్కరణకు వచ్చిన గౌరవ పిల్ల నరసింహారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సోదరులందరూ కమిటీగా ఫామ్ అయిపోయి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. ఖర్చుకు లెక్క చేయకుండా మహానుభావుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలని తలపు చేసి ఈరోజు విగ్రహావిష్కరణను చేసే అదృష్టాన్ని నాకు కల్పించినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరులకు అందరికీ. ఎందుకంటే మహనీయులను పెట్టుకుంటున్నప్పుడు వారి ఆశయాలను సాధిస్తూ ముందుకు పోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. ఈరోజు రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారి సమాజానికి అందించిన సేవలు భవిష్యత్ తరాలు కూడా తెలిసే విధంగా ఖచ్చితంగా నరసింహారెడ్డి గారు చెప్పినట్టు జయంతి వర్ధంతి చేస్తూ ఉంటేనే తెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా ప్రధానంగా మహిళలకి అమ్మాయిలకి చదువు చెప్పించాలని ఆలోచన రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారు పెద్దగా ఆలోచించారు. అప్పుడు నిజాం కాలం నాడు అమ్మాయిల చదువు ప్రాధాన్యత తెలుసుకొని ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టు అనే ఆలోచనతో ఆ రోజు వారు రెడ్డి కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉమెన్స్ దాంట్లో నేను చదువుకున్నాను. చాలా సంతోషం. ఎప్పుడైనా కాలేజ్ పూర్తి చేసుకుంటున్నప్పుడు వెంకటరామరెడ్డి గారు పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే మహిళల కాలేజ్ ఉన్నప్పుడే మళ్ళీ వాళ్ళు కొంతమంది పంపించేవాళ్ళు. సో ఆ కాలేజీలో కూడా చదువుకునే అదృష్టం కలిగింది. అట్లా నాలాగా ఎంతోమంది అమ్మాయిలు ఆ కాలేజ్ నుండి పట్టా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్న ప్రతి సందర్భంలో వెంకటరామరెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు. గతంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా మన పోలీస్ అకాడమీకి రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారి పేరు పెట్టుకొని గౌరవించుకోవడం జరిగింది. ఎందుకంటే కమ్యూనిటీని బేస్ చేసుకొని, అంటే ఈ కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు, ఈ కమ్యూనిటీలో కూడా అగ్రవర్గాల వర్గాల వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ చదువుకు వాళ్ళ అభివృద్ధికి కూడా బాటలు వేయాలంటే రెడ్డి హాస్టల్ సంబంధించి కూడా ల్యాండ్ కావాలంటే బుద్ధివెళ్ళ అలాట్ చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఏ వర్గమైనా కూడా ప్రతి వర్గంలో అత్యున్నత కింది స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు, కొంత ఎదిగిన వాళ్ళు ఉంటారు. సో ఈ కమ్యూనిటీలో కూడా దీంట్లో కూడా ఉంటుందనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఇవ్వడం కానీ అదేవిధంగా ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఆ రోజు జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడున్నా కూడా ఎవరమైనా కూడా ఈరోజు ఇక్కడ అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నామండి. నిజంగా జిల్లాలు కూడా చేసుకున్నాం ఏమనుకుంటాను. ఈ చెరువు కట్టని ఆ రోజు గతంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఏదైతే గొలుసు కట్టు చెరువు తీసుకొచ్చారు, ఈ ప్రాంతానికి నిజంగా పెద్దవాళ్ళని మర్చిపోవద్దు. ఒక మంచి ఆస్తిని ఇచ్చారు. మనకు ఒక చిన్న చెరువు పెద్ద చెరువు కాదు, చెరువులను ఇక్కడ పెట్టేసి ఆ ఒక్క చెరువు వల్ల చుట్టుపక్కల ప్రాంతం అంతా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేసిన సందర్భంలో ఈ కట్ట మీద కూడా అందరి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో వారికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంతంత సేవలు అందించిన వాళ్ళు. సో ఆ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి వాళ్ళు కులపరంగా కాకుండా సమాజం బాగుపడాలని తప్పన చూపించగల వాళ్ళంతా భవిష్యత్తులో కూడా మనం అలాగే వాళ్ళని స్ఫూర్తించుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన పనులను చెప్పుకుంటూ భవిష్యత్ తరంలో ఒక దిశానిర్దేశం చేసేటట్టు తప్పకుండా స్మరించుకుందామని ఇక్కడ విగ్రహాలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా నా విజ్ఞప్తి. ఎవరైనా కూడా వాళ్ళ జయంతిని వర్ధంతిని ఖచ్చితంగా చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మా సోదరులకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.